హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. దుదంక తెలుగు మూవీకి స్వాగతం. మనం ఖచ్చితంగా చూడాల్సిన సినిమా నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావండి. ఈ మనము 2006 అట్లా 7 రిలీజ్ అయిందండి. మనం చాలామంది మనకు తెలిసిన సినిమాలే చూడలేకపోతున్నాము. కాబట్టి ఇలాంటి సినిమాలు చూడాలండి. మనం నవ్వి 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 చనిపోతామండి. మనకు నవ్వు నవ్వు కావాలి అంటే ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా చూడాలండి. మనకు విక్టర్ వెంకటేష్ అంటేనే నవ్వు తెప్పించే హీరో. విక్టర్ వెంకటేష్, ఆర్తి అగర్వాల్ తొలి పరిచయము. వీళ్ళిద్దరి మధ్య వాళ్ళ మన విక్టర్ వెంకటేష్, ఆర్తి అగర్వాల్, మన హీరో సునీల్, మన కామెడియన్ సునీల్ మధ్య పండే ప్రతి సీన్, ప్రతి నవ్వు తెప్పించే విధంగా ఉంటుందండి. మనకు అసలు మనం నవ్వి నవ్వి చనిపోవాలంటే ఈ సినిమా చూడాలండి. ఇలాంటి మొత్తం కామెడీ వర్సెస్ ప్లస్ ఇంట్లో కామెడీతో పాటు సెంటిమెంట్, ఫ్యామిలీ పరంగా కూడా ఇచ్చి రావడం జరిగిందండి. మన హీరోయిన్ వాళ్ళ డాడీ ప్రకాష్ రాజు, హీరో వాళ్ళ డాడీ చంద్రమోహన్, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఉంటారన్నమాట. ఇతను బిజినెస్ పరంగా సిటీకి వచ్చి మంచి వెల్ సెటిల్ అవుతాడు. హీరోయిన్ వాళ్ళ డాడీ ప్రకాష్ రాజు. ఇతను హీరో వాళ్ళ డాడీ పల్లెటూరులో ఉండి వ్యవసాయం చూసుకుంటాడు. ఆ హీరో వాళ్ళ డాడీకి నా కొడుకు కూడా హైదరాబాద్ వెళ్ళి ఏదో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది అనుకుంటాడు. సో ఆయనకు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర పంపిస్తాడు అనమాట. ప్రకాష్ రాజ్ ఇంటికి పంపిస్తాడు. వెంకటేష్ వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ ఉండి స్టే చేస్తారన్నమాట. అక్కడ నుంచి మన కామెడీ స్టార్ట్ అవుతుంది. హీరోని ఆర్తి అగర్వాల్, ప్రకాష్ రాజ్ బిడ్డే ఉంటుంది. ఫ్రెండ్ బిడ్డే ఆమె మొత్తం ఆమె ఎంగేజ్మెంట్ ఉంటుంది అన్నమాట. ఎంగేజ్మెంట్ ఉంటే ఆ హీరో అక్కడ ఉన్న సైడ్ హీరో ఆమెతో ఒక వల్గర్గా మాట్లాడతాడు. సో అది వల్గర్గా మాట్లాడితే నాకు అది కొద్దిగా బాగా ఇన్సల్ట్గా ఫీల్ అవుతుంది హీరోని. వాళ్ళిద్దరి మధ్య ఎంగేజ్మెంట్ అవుతుంది అన్నమాట. ఇది పక్కన పెడితే హీరో వాళ్ళ డాడీ, హీరోయిన్ వాళ్ళ డాడీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఉంటారు. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలండి. సో కాలానుగుణంగా ఇద్దరికి ఇద్దరు లవ్ చేసుకుంటారు అన్నమాట. అంటే ఇతనికి ప్రవర్తన పరంగా కానీ, కామెడీ చేసే విధంగా కానీ హీరోని లగ్గం అవుతుంది అన్నమాట. హీరో లగ్గం అయితే హీరోని వాళ్ళ ఫ్రెండే వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చినప్పుడు చిన్నగా ఏదో ఎక్సర్సైజ్ చేసి ఏంది బాడీ తెగ కష్టపడుతున్నాడు వాళ్ళ ఫ్రెండ్ అంటది. సో ఇద్దరు కూడా అప్పుడు వాళ్ళ ఫ్రెండే లవ్లో పడుతుంది అన్నమాట. ఇతనికి మంచితనం చూసి మన ఆర్తి అగర్వాల్ కూడా టోటల్గా ఇతన్ని ఆర్తి అగర్వాల్ చెప్తారన్నమాట. ఏంది జుట్టు ఇట్లా కట్టుకున్నావు, కుల్లా వదిలిపెట్టి చాలా అందంగా ఉంటావు నువ్వు అని చెప్తారన్నమాట. మగవాళ్ళు ఏదైనా మాట చెప్తే ఆడవాళ్ళకు అప్పుడే పడిపోతారు. సో చాలా హ్యాపీగా జుట్టు అనేది ఇట్లా ఫ్రీగా వదిలిపెడతారు అన్నమాట. ఈ పాటలు అనేది చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుందండి. మొత్తానికి అయితే గుడి దగ్గర ఇతనికి ఐ లవ్ చెప్తామన్నమాట వెంకటేష్ ఐ లవ్ చెప్పిన తర్వాత ఇక్కడ సినిమా టర్న్ అవుతుందండి. ఫ్రెండ్ బిడ్డకు మా నాన్న మీ డాడీ ఫ్రెండు, ఇది తప్పు అనవసరమైన మీ డాడీ ఫ్రెండ్ కదా, వద్దు అనవసరంగా లవ్ వద్దు అని ఒప్పుకోవడం అన్నమాట హీరో. ఒప్పుకోకపోతే హీరోని జర సతాయిస్తుంది చాలా వెంకటేష్కు. సతాయిస్తే ఖచ్చితంగా చేసుకోవాలంటే మొత్తం కదా హీరో ఒప్పుకోవడం అన్నమాట. మొత్తానికి అయితే హీరో ఒప్పుకోడు. బట్ హీరోని వదిలిపెట్టేది ఫస్ట్ హీరోని ఎంగేజ్మెంట్ అవుతుంది కదా. ఎంగేజ్మెంట్ అయినప్పుడు వాళ్ళు వస్తారు. తర్వాత ఈ బ్రహ్మానందం కామెడీ కూడా చాలా బాగుంటుందండి. ఒక వెయిట్ మిషన్ దగ్గర మీరు జీవితంలో ఎంతో స్థాయి పైకి ఇతనికి వెయిట్ చెప్తుంది, హీరోని కూడా వెయిట్ చెప్తుంది. వెయిట్ మిషన్ దగ్గర ఒక జోక్ ఉంటుంది. ఒక చెత్తబుట్టి వెయిట్ మిషన్ మీద పెట్టి జీవితంలో మీరు అతను స్థాయికి ఎదుగుతారని అంటదన్నమాట. ఈ చెత్తబుట్టి కూడా అతను స్థాయికి వెతుకుతుందా అని అంటదన్నమాట. దీనివల్ల మనం ఏం తెలుసుకోవాలంటే అనవసరమైన మాటలతోటి ఇది చేయొద్దు మనము. లేనిపోయి నమ్మొద్దన్నమాట. సో హీరోని ఎంగేజ్మెంట్ అయినప్పుడు హీరోని వాళ్ళ అత్తయ్య వస్తుంది, సుహాసిని. సైడ్ యాక్టర్ బాగుంటుంది. కానీ ఆ విషయము వాళ్ళ డాడీకి తెలుస్తుంది అన్నమాట. అంటది ఇది తప్పు కదా, నా ఇంట్లో ఉండి నా బిడ్డకు లవ్ చేస్తాడు బిడ్డని అంటే వాళ్ళ చెల్లెలు ఉంటుంది. ఏ ఆడపిల్ల కూడా చెప్పదు అట్లా అనగానే ఈ విషయం మన డాడీకి ఈ ఫ్రెండ్కి మధ్య మంచి ఫ్రెండ్షిప్ నా వల్ల చెడిపోతుందని బాధపడతాడు. ఫస్ట్ ఎంగేజ్మెంట్ అయిన విషయము ఒక పిల్లవంతో ఎంగేజ్మెంట్ అవుతుంది. ఇతని వల్లనే హీరో వెంకటేష్ వల్లనే మ్యారేజ్ చెడిపోతుంది అన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఇద్దరు ఏదో ఫోటో దిగినట్టు వాళ్ళ ఆధారాలు చూపిస్తారు. హీరోని నీతో లవ్లో ఉంది పెళ్లి కొడుకు అంటాడు అన్నమాట. పెళ్లి కొడుకు అన్న తర్వాత లేదు అసలు మనకి ఏదో కామెడీగా ఉంటుంది అంతే, ఏదో జస్ట్ ఫ్రెండ్లా ఉంటామంటే వాళ్ళు ఒప్పుకోరన్నమాట. బట్ మీరు పెళ్లి చేసుకోండి ఎట్లా జరుగుతారని హీరో పట్టి వార్నింగ్ ఇస్తే హీరో వాళ్ళ డాడీ ప్రకాష్ రాజు వచ్చి
అప్పుడు అంటాడు ఇలాంటి చెత్తవానికి ఇచ్చి పెళ్లి చేయడం కూడా నీకు ఇచ్చి నేను పెళ్లి చేయడం బెటర్ అని చెప్తాడనమాట. అప్పుడు హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను ఎలాంటి తప్పు చేయలేదు అంటే హీరో వాళ్ళ డాడీ అంటాడు, నాకు అన్నీ తెలుసు, మా ఫ్రెండ్షిప్ గురించి నీ ప్రేమను మా ఫ్రెండ్షిప్ గురించి నీ ప్రేమను మనసులో దాచుకొని ఎంత బాధపడుతున్నావు అంటాడనమాట. సో ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. కామెడీ పరంగా చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. సినిమా మిస్ కావద్దండి లైఫ్లో ఇలాంటి సినిమాలు. మనము సినిమా అంటే మనకు ఎన్నో కష్టాల నుంచి వచ్చి సినిమా అనేది మనకు రిలాక్సేషన్ ఇచ్చే ఒక మందు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండి.